నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, ప్రతిరోజు ఎవరి ఎందైతే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో, ఎవరి వైపు నువ్వు చూస్తున్నావో ఆ దేవుడు బండలను నీటి మడుగులుగా చేయవాడు. ఉదాహరణ లేవా బైబిల్లో ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు నీటి కోసం అలమటించిపోతున్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, బండను కొట్టు అన్నాడు. నీళ్ళు వచ్చాయి. కొన్ని లక్షల మంది దాహాన్ని దేవుడు తీర్చాడు. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత వారికి రిజర్వాయర్లు ఎక్కడ లేవు, నీటి ఊటలు ఎక్కడ వారికి లేవు. కానీ దేవుడు అడుగడుగునా వారికి ఆకలిని, దాహాన్ని తీరుస్తూ తన బాధ్యతను ఆయన నెరవేర్చారు. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా, అయ్యా ఎటు చూసినా నా జీవితంలో బండలే ఉన్నాయండి, ఎటు చూసినా నా జీవితంలో ప్రతికూల వాతావరణం ఉందండి, అడుగడుగునా బండలు ఎదురొస్తున్నాయండి అన్న భావన నీలో ఉంటే, నీ దేవుడు ఎంత గొప్పవాడంటే అవే బండలను దేవుడు నీటి మడుగులుగా మార్చగలడు. ఆయన సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు, నీ దాహాన్ని తీర్చగలిగిన వాడు, సాటిస్ఫాక్షన్ నీకు ఇవ్వగలిగిన వాడు, సమృద్ధిని ఇవ్వడం ద్వారా నీ జీవితంలో ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడు. ఆయన వైపు చూస్తావా? నువ్వు చేయాల్సిన పని అదే. ఆయన విశ్వాసం ఉంచగలిగితే చాలు.